హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. మా పక్క ఊర్లో అయితే కాంక్రీట్ వర్క్ అవుతుంది. అదేంటంటే స్లాబ్ పని అనమాట. చూడండి, బార్ బెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పరంజా అయితే కడుతున్నారు. ఆ పరంజా కట్టడం అయిపోతే కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాము. నేనైతే మిల్లర్ పని మీద వచ్చాను. మిల్లర్ అయితే నాదేనమాట, అది చూపిస్తాను. ఫ్రెండ్స్, మన అయితే క్రాంక్ అయితే లేపారు, 2 నిలువలు లేపారు. బార్ బెండింగ్ అయితే చాలా బాగుంది, నీట్గానే కట్టారు. ఇప్పుడు పరంజా కడుతున్నారు, వాళ్ళని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా నుంచి మొత్తం మిల్లరు ఆ పరంజా ఎలా కడుతున్నారు ఏంటని చూపిస్తాను. 3 రూములు అయితే ఈరోజు కాంక్రీట్ వేయబోతున్నాం అనమాట. పరంజా కడుతున్నారు. పరంజా వర్క్ అయితే ఇప్పుడు అవుతుంది. బా హాయ్ చెప్పాయి బా, ఓయ్ చన్నాలు కనిపించినావు. ఇదిగోండి, మిల్లర్ అయితే తెచ్చాము, రెడీలో ఉంది. ఇంకా పరంజా కడుతున్నారు. ఇవి అయ్యాక కాంక్రీట్ వర్క్ అయితే అవుతుంది. ఓయ్ స్లో నరకవై, కాలు తిగుద్ది ఇంక జావులు. బడా మేస్త్రి. ఫ్రెండ్స్ చూడండి, మన వాళ్ళు అయితే క్రాంక్ అయితే లేపారు. ఈ క్రాంక్ వచ్చే 2 ఇంచులే ఉంది. చూడండి, క్రాంక్ అయితే స్ట్రైట్ గా అయితే యువతల పక్క, ఇంకో అవతల పక్క అయితే లేపారు. ఓకే, చూపిస్తాను క్రాంక్ ఎలా ఉంచారు అనేది మీరు వీడియోలో చూడొచ్చు. కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగోండి, నాగార్జున సిమెంట్ అయితే మేము స్లాబ్ అయితే యూజ్ చేస్తున్నాము. పిల్లలు అయితే స్టార్ట్ చేస్తాము. ఖచ్చితంగా స్లాబ్ వేసేటప్పుడు అయితే కవర్ బ్లాక్స్ అయితే వేయాలన్నమాట. చూడండి, 20 mm ఉన్న 25కి వేసుకోవాలి. మేమైతే 25కి వేస్తున్నాము. ఇలా వేసుకోవాలి, 25కి వేసుకోవాలి. అప్పుడు కింద గజాలు అయితే కనపడదు. ఇంపార్టెంట్ పని స్లాబ్కి అయితే ఖచ్చితంగా కవర్ బ్లాక్స్ అయితే వేయాలన్నమాట. వేయకపోతే గజాలు ఫస్ట్ లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. చూడండి, కాంక్రీట్ అయితే పోస్తున్నాడు. ఊరందరూ అయితే సాయంకి అయితే వచ్చారు. ఈ వీళ్ళందరికీ అయితే ఎవరు మనీ అయితే పే చేయని అవసరం లేదు, అందరూ సాయంకి అయితే వచ్చారు. మా ఊరు కూడా ఇలాగే ఒకరికొకరు సాయం చేసుకుంటాం. మీ వీళ్ళు కూడా అలాగే అనమాట. ఒక బస్తా సిమెంటు, 6 గంపలు ఇసుక, 8 గంపలు పిక్కలు అయితే వేస్తున్నాము. నాగార్జున సిమెంటు ఓపీసీ వాడుతున్నాం. సిమెంట్ ఓపీసీ సిమెంటు. ఫ్రెండ్స్, కాంక్రీట్ కలపడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్లాబ్ అయితే వేస్తున్నాం అనమాట. వేసే ముందు అయితే మా ఆచారం అయితే, మాది క్రిస్టియన్ కదండి, అందుకే మేమైతే మా ఆచారం ప్రకారం అయితే ముందుగా పని చేయక ముందు అనమాట ప్రేయర్ అయితే చేస్తాము. ఆ ప్రేయర్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ ఇంటి కలవలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే స్లాబ్ మీద ఎక్కేసి, ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళతో అయితే ప్రేయర్ చేయించేసి ఆ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు అదే అవుతుంది, ప్రేయర్ అయితే అవుతుంది. ప్రేయర్ అయ్యాక అయితే కాంక్రీట్ వేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. హాయ్ హాయ్, నా టూట్ మేస్తర్లో చూడండి, ప్రేయర్ అయితే అవుతుంది. చూద్దాం. ఒక గంప కాంక్రీట్ కలిపేసుకొని అయితే స్లాబ్ మీద ఎక్కించి ప్రేయర్ అయితే చేయాలి. ఆ ప్రేయర్ అయ్యాక అయితే జనాలందరూ ఎక్కేసి ఈ కాంక్రీట్ అయితే పోయాలన్నమాట. ఇదండి మా ఆచార ప్రకారం అయితే జరిపించేది. ఈరోజు మొత్తం అయితే ఎలా కాంక్రీట్ వేస్తున్నాం వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్. ఓకే, ఓహో స్పెషల్ అండి ఈరోజు. వర్క్ అయితే స్టార్ట్ చేయకముందు చాక్లెట్లు, బిస్కెట్లు అయితే ఇస్తున్నారు. వామ్మో, ఎప్పుడు ఇలా చూడలేదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. చాక్లెట్ అండ్ బిస్కెట్లు ఇస్తున్నారు మా తోడు మేస్త్రి. ఆగు చూడండి, బిస్కెట్. ఇప్పుడు ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ అయితే చాక్లెట్ అండ్ బిస్కెట్లు అయితే ఇస్తారు. 3 ఇదిగంటే నాది 3 బిస్కెట్లు ఇచ్చారు అండ్ చాక్లెట్లు ఇచ్చారు. ఒక దగ్గర మిల్లర్ ఉంది ముందలన్నమాట, అటువైపు ఉంది. మెటీరియల్ వచ్చేమో ఇంటి వెనకాల ఉన్నాయి, ఇసుక ఇక్కడ ఉంది. ఆ చిప్స్ వచ్చేమో అవతల ఉంది. మళ్ళీ
చాలా కష్టమే కానీ తప్పదు. మెటీరియల్ అయితే బాగా లాంగ్ అయింది, కొంత టైం అయితే పట్టవచ్చు. దసరా టైం కదా, పిల్లలు కూడా సెలవులు, వాళ్ళందరూ కలిసిపోయారు ఈరోజు. చూడండి, అవతల పక్క నుంచేమో కాంక్రీట్ ఎక్కుతుంది, యువతల నుంచేమో ఖాళీగా మిల్లర్ దింపుతున్నారు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి, పైనుంచి కిందికి మిల్లర్ ఏరియా వరకు అయితే వెళ్తున్నారు. ఈ పార అయితే చాలా బాగుంది, మేమైతే సబలా ఏదో అంటాము. తాడు ఒకరు పట్టేసి లాగడమే. ఈ 2 బకెట్లు అయితే ఒక బస్తా సిమెంట్. ఓకే, మా పెద్ద మేస్త్రే పిల్లలు అయితే నడుపుతుండ్రు. ఫ్రెండ్స్ చూడండి, ఖాళీగా మేము దింపడానికి అయితే చీరలు అయితే వేస్తున్నారు. టెక్నాలజీ ఆ పైనుంచి వచ్చేమో ఖాళీగా మేము అయితే చారి సెంటర్లో ఉంది కదా, అలా దింపుతారు. టెక్నాలజీ బాగుంది. వావ్, చాలా బాగుంది ఐడియా. చూడండి, గమ్యాను పైనుంచి కిందకి వచ్చేమో చూడండి ఎలా వదులుతున్నారు. 10 మంది చేసే పని ఒకరితోనే సరిపోతుంది. ఇందాక వచ్చేమో క్యూలో ఇలాగ ఉండేవారు, ఇప్పుడు ఒక్కరుంటే చాలు అనమాట, డైరెక్ట్ మిల్లర్కి వచ్చేస్తుంది గమేను. బాగుంది, ఈ ఐడియా చాలా బాగుంది ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్, ఒకసారి కట్టుకొని ఖాళీ గమేన్లు అయితే దింపుతున్నారు. ఎక్సలెంట్. సూపర్ ఐడియా కదండి. నాయన 10 మంది చేసే పని అయితే ఒక్కరితోనే అవుతుంది. పైన ఒక్కడు ఉంటే చాలు, కిందకి ఒకరు ఉండాలి, ఇద్దరితో అయితే సరిపోద్ది ఖాళీగా మేము అందివ్వడానికి అయితే. చూడండి ఎలా పడుతూ వస్తున్నారు, చాలా సింపుల్, మంచి ఐడియా. చూడండి కింద ఇసుకేస్తారు, దాని మీద అయితే గమ్యాలు పడిపోతుంది అన్నమాట. సింపుల్ అండి, చాలా మంచి ఐడియా తీసుకున్నారు మనలో అయితే. 10 మంది చేసే పని అయితే ఇద్దరితోనైతే పని అవుతుంది ఖాళీ గమ్యం తేవడానికి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఆ పాయ వేసుకొని అయితే కాంక్రీట్ వేయాలి. ఎంత దళసరి వేస్తున్నారు బా. ఓయ్, మా తోటి మేస్టర్ అనమాట. ఈ మేస్టర్ అయితే వీళ్ళే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వర్క్ అయితే చేస్తారు. ఎన్ని ఇంచులు బా? 5 ఇంచులా? చూడండి, ఈ మందం అయితే 5 ఇంచుల మందం అయితే వేస్తున్నారు. ఖచ్చితంగా అయితే వేసుకోవాలి, ఎందుకంటే అప్పట్లో అంటే సిమెంట్ గట్టిగా ఉండేది, ఈ కాలంలో అయితే సిమెంట్ అయితే క్వాలిటీ మారిపోయింది. ఖచ్చితంగా అయితే 5 ఇంచులు 4.5 ఇంచులు అయితే మందం వేయాలన్నమాట. ఇంకా ఒక్క రూమ్ కూడా ఇంకా వేయలేదు. ఇలా ముందుగానే 2 పక్కలు గజం బట్ట అంటేటట్టు పాయా వేసుకొని మా కాంక్రీట్ అయితే లెవెల్ చేయాలన్నమాట. చూడండి, గజం బట్ట అంటేటట్టు పాయ వేసుకోవాలన్నమాట 2 పక్కలు. చూడండి, అవతలు వేస్తారు, యువతలు కూడా వేస్తారు. వేసి ఆ సెంటర్లో అయితే కాంక్రీట్ పోసి బట్టతో అయితే లెవెల్ చేయడమే. వరావరి అంటే జనాలు ఎక్కువ, దసరా సెలవు కదా, పిల్లలందరూ వచ్చారు, మామూలుగా లేదు.
చూడండి గమ్యంలో అయితే ఇంత రా వస్తుంది, తర్వాత వలికి కూడా మళ్ళీ జరుగుతుంటారు అనమాట. అందుకే గౌన్లు కట్ చేసుకుని అయితే ఇద్దరేసి చేస్తున్నారు. మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. ఒకేసారి ఒక 2, 3, 4 గంటల వరకు అయితే తెచ్చవచ్చు ఇద్దరుకున్న. గమ్యంలో అయితే టైం వేస్ట్ అనమాట. ఒక్కొక్క సగం గమ్యం ఒక 2 పార్లు ఒక్కొక్కసారి పడుతుంది. చూడండి ఎంత ఈజీగా తెచ్చి పోసాడు మేము ఊరందరూ. పోటీ కార్లు ఇరిగిపోయేలా ఉంది ఆ జనాలు చూస్తే పైన. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పోటీ అయితే దిగిపోయింది. సెంటరింగ్ అయితే కరెక్ట్గానే వేస్తారు, కానీ కింద కాంక్రీట్ అయితే వేయలేదు. ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు పని చేయాలనుకుంటే, సెంటరింగ్ వర్క్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కాంక్రీట్ అయితే వేయాలి, లేదంటే మెటల్ వేసుకొని అయితే వేయాలి. నీట్గా లెవెల్ చేసుకొని పోటీ నిలబెడితే దాని స్ట్రెంతే వేరండి. చూడండి ఇప్పుడు సగం వర్క్ అయితే అయిపోయింది, ఇప్పుడు పోటీ దిగిపోయింది అనమాట. ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది కొంతమంది జాగ్రత్త అయితే చూసుకోవాలి. ఇప్పుడు సగం దిగిపోయింది అనమాట. దీన్ని ఏం చేయాలంటే దాని లోడ్ అనేది పడిపోయింది. ఇప్పుడు దానికి లేపాలంటే చాలా కష్టం అనమాట. దానివల్ల ముందుగానే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి మన వాళ్ళు అయితే కింద పోటీ కింద చిన్న పెద్ద రాళ్ళు వేస్తారు. ఆ రాళ్ళు వచ్చి లోడ్ వేసేటప్పుడు కదలడం వల్ల పోటీ అయితే దిగిపోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం క్రియేట్ చేయకూడదు. ముందు జాగ్రత్తనే మనం కాంక్రీట్ వేయక ముందే జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బాగా దిగిపోయింది. మ్యాక్సిమం ఒక 2 ఇంచులు ఎంత దిగుంటుంది, ఒక 2 ఇంచులు దిగుంటుంది. ఇవి లేపాలంటే చాలా కష్టం అనమాట. ఇది అంటే లోడ్ ఆల్రెడీ పడిపోయింది. ఈ లోడ్తో నువ్వు 10 మంది ఒక పోటీ లేపినా పోటీ ఇరిగిపోవడమే, కానీ మరి దానికి లెవెల్ అయ్యే అవకాశం అయితే లేదు. సెంటరింగ్ వాళ్ళు చూసుకునే బాధ్యత అవుతుంది అనమాట. జాగ్రత్తగా సెంటరింగ్ అయితే చేయాలి. ఇటువంటి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది గోడంచ్ అనమాట. గోడకి దానికి సీట్లకి మొత్తం 2 ఇంచులాగా దిగిపోయేలా ఉందనమాట. ఇప్పుడు ఆ కాంక్రీట్ పోసి మళ్ళీ అవి తీసి లెవెల్ చేయాలి. సెంటరింగ్ వాళ్ళకైతే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కాంక్రీట్ వేసేటప్పుడు లోడ్ పడిపోద్ది అనమాట. 10 మంది అని కాదు, చాలా ఊరందరూ సాయంకి వస్తే ఎక్కువ మంది వచ్చేస్తారు. దాని లోడ్తోనే ఎక్కువ పడిపోద్ది అనమాట. ఆ లోడ్తో దిగిపోవడం వల్ల చూడండి ఇంత ప్రాబ్లం అయితే వచ్చేసింది. ముందుగానే మనం సెంటరింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా కింద పెద్ద చెక్కలు వేయాలి, లేదంటే కాంక్రీట్ వేయాలన్నమాట. ఇదండి ఇప్పుడు జరిగిందనమాట. ఇది మంచి సారి మీద ఉన్నారు చూడండి. పరంజ మీద తొట్టు కొర్రాలే ఉన్నారు, మరి మామూలుగా అయితే లేదు. గమ్యం తీసిరేస్తున్నారు. టీ బ్రేక్ అనమాట. ఇప్పుడు టీ ఇచ్చిన వాళ్ళకే వాటర్ అయితే పోసేస్తున్నారు. సరదా మా కష్టం చూసుకున్నట్టే టీ ఇస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ లెవెల్ అయితే కరెక్ట్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎటు పెడతాము అటే వాటర్ అయితే వెళ్ళాలి. అక్కడక్కడ వాటర్ అయితే ఉండకూడదు, సమానంగా అయితే ఉండాలి. చూసారు ఎంత నీట్గా లాగారు, దేనిలాగా లాగాలన్నమాట. ఇవి కాసేపు అయ్యాక అయితే కొండ సిప్పుడుతోనైతే రప్పుగా గీసేవాలి. బద్దలాగో బద్దలాగో ఇచ్చోడు ఓర్ బా హాయ్ అని చెప్పబోయ్ నా ఛానల్కి. ఇలా బద్దతోనైతే లెవెల్ చేసుకోవాలన్నమాట. వాటర్ అయితే ఉందో ఆ వాటర్ని చూసుకొని వాటర్ అనేది మనం ఇక్కడ నిలబడుతున్న వాటర్ మన వాటర్ దగ్గర తీసుకెళ్ళుకుంటూ లెవెల్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ పంపించే మాలు అలా కరతి మామూలు చూడండి పాయ రాడ్ అంటారు అనమాట. ఈ రాడ్ అయితే సెట్ చేశారు. 4 తక్కువ 5 ఇంచులు అయితే ఈ పాయ ఉంది. దాని హైట్లో కాంక్రీట్ అయితే వేసి చెదురుకు మొత్తం లెవెల్లో పాయ వేసి బడ్డ అయితే లెవెల్ చేస్తూ ఉంటూ వెళ్ళిపోవాలన్నమాట. గజం బడ్డ అండేటట్టు పాయ వేసుకోవాలి. అలాగా
చాలా మంచి ఐడియా అండి ఖాళీగా మేను ఎంత బాగుందో చాలా అద్భుతమైన ఐడియా టెక్నాలజీ 10 మంది చేసే పని ఇద్దరికే అవుతుంది వామ్మో చిప్స్ ఇసుక తెచ్చి మిల్లర్లో పోసే వాళ్ళకైతే ప్రతి ఒక్కడు వాటర్ అయితే పోసేస్తున్నాడు ఆ మనిషి చూడండి ఎంతసారిగా ఉన్నారో ఒక బస్తా సిమెంట్ బస్తాకి ఒక 20 లీటర్లు అయితే వాటర్ అయితే వేయాలి కరెక్ట్గా సరిపోద్ది ఓకే వర్క్ అయితే ఫినిష్ అయిపోయినట్టు ఒక 4-5 లోడ్లు అయితే సరిపోద్ది అనమాట మీరు చూడొచ్చు ఒక్క రావే ఉంది ఏయ్ టోపీ మేస్త్రి నాయన సిమెంట్ తోనైతే ఆడుకుంటున్నారు స్లాబ్ వేయడం అయితే కాంక్రీట్ వర్క్ మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది కంప్లీట్ అయితే అయిపోయింది ఈ 3 రూమ్లకి అయితే మొత్తం 40 బ్యాగులు అయితే పడ్డాయి బీమ్ లైట్ లేవు ఓన్లీ గోడ కట్టేసి డైరెక్ట్ దాని మీద స్లాబ్ వేస్తాం అనమాట వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో